నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. నాకు తెలుగులో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటే గుర్తొచ్చే మూవీస్ అనుకోకుండా ఒకరోజు 'ఏడబ్ల్యూఈ వన్ నేనొక్కడినే'. ఇందులో 2 మూవీస్ ఒకటి సూపర్ హిట్, ఇంకోటి హిట్ అయితే 'వన్ నేనొక్కడినే' కమర్షియల్‌గా ఫ్లాప్ చేశాం. బట్ లేటర్ మనం రియలైజ్ అయ్యి కల్ట్ క్లాసిక్ అని ముద్రేసాం. అండ్ నేను ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా అదే. అసలు 'వన్ నేనొక్కడినే' మూవీ ఫ్లాప్ అవ్వడానికి రీజన్ అప్పటి వరకు మన తెలుగు సినిమాలో మాస్ మూవీస్, మాస్ కమర్షియల్, మాస్ రొత్త మూవీస్ అంటూ మూవీస్ రిలీజ్ అయ్యేవి. అలాంటి టైంలో ఒకేసారి ఫ్రెష్ కాన్సెప్ట్‌తో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో వచ్చిన మూవీయే 'వన్ నేనొక్కడినే'. ఇక్కడ నేను ఆడియన్స్ ఒక్కరిదే తప్పు అనట్లేదు. మూవీస్‌లో ప్రోస్‌తో పాటు కాన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే నరేటివ్ కొంచెం కాంప్లెక్స్‌గానే ఉంటుంది. క్యారెక్టర్‌ని అర్థం చేసుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది. దాంతో పాటు మన తెలుగులో అప్పటి వరకు వరల్డ్ సినిమాని చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు. అప్పటి వరకు వరల్డ్ సినిమా చూడని మన తెలుగు ప్రజలు అప్పుడు ఒక కొత్త స్క్రీన్ ప్లే వచ్చేసరికి కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఓటీటీ బూమ్ అయ్యాక 'ఇన్సెప్షన్', 'పల్ప్ ఫిక్షన్', 'ఫైట్ క్లబ్', 'ది ప్రెస్టేజ్', 'మొమెంటమ్' లాంటి మైండ్ బెండింగ్ నాన్ స్క్రీన్ ప్లే మూవీస్ చూసి అర్రె! మన తెలుగులో కూడా ఇలాంటి సినిమా వచ్చింది. బట్ వి ఫెయిల్డ్ టు సెలబ్రేట్ కదా అని ఫీల్ అయిన వాళ్ళు ఎంతో మంది. మన తెలుగు సినిమాలో ఎక్స్పెరిమెంటల్ మూవీస్ వచ్చి చాలా రోజులవుతుంది. మన తెలుగు ఆడియన్స్ ఎలా అంటే ప్రపంచంలో ఎక్కడ మంచి సినిమా వచ్చినా అది తెలుగులో వచ్చినట్టే పిచ్చగా సపోర్ట్ చేస్తారు. అదే లాంగ్వేజ్ సినిమా అవని బాగుంటే మనంత సపోర్ట్ ఎవరు చేయరు. ఈసారి మన టీఎఫ్ఐ నుంచి ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ రిలీజ్ కాబోతుంది. 'రావ్ బహదూర్'. టీజర్ ఎలా ఉందంటే మిస్టీరియస్ సైకలాజికల్ డ్రామా వైబ్ విత్ సస్పెన్స్. లీడ్ రోల్ చేస్తుంది వన్ అండ్ ఓన్లీ మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ సత్యదేవ్. బ్లఫ్ మాస్టర్ తిమ్మరుసు, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఎప్పుడు ఒక డిఫరెంట్ జానర్ ట్రై చేస్తూ టైం తీసుకున్న ఒక మంచి సినిమా ఇద్దామనే మైండ్ సెట్ తో వర్క్ చేస్తారు. ఇంకా ఆయన యాక్టింగ్ గురించి చెప్పాలంటే అండ్ డైరెక్టర్ వెంకటేష్ మహా, కేర్ ఆఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి బ్లాక్ బస్టర్ తీసిన వెంకటేష్ మహా గారు అఫ్ కోర్స్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య రీమేక్. బట్ ఆ ఒరిజినల్ ఫిలిం స్టాండర్డ్ కి ఏ మాత్రం తగ్గకుండా అంతకంటే ఒక మెట్టు ఎక్కువగానే తీశారు. సినిమా 'కేర్ ఆఫ్ కంచరపాలెం' తర్వాత తన ఒరిజినల్ ఫిలిం ఇదే. ఆల్మోస్ట్ 9 years. అఫ్ కోర్స్ ఈ గ్యాప్ లో ఒక 4 to 5 సినిమాస్ లో యాక్టింగ్ చేస్తూ సైడ్ క్యారెక్టర్లు చేస్తూ ఒక రీమేక్ కూడా చేశారు. 'రావ్ బహదూర్' తెర మీదకి ఎక్కించడానికి ఆల్మోస్ట్ 5 years పట్టిందంట. ఇంత క్రేజీ స్టఫ్ జనాలకు అర్థమయ్యే విధంగా చూపిస్తారని అనుకుంటున్నాను. ఐఎమ్ డామ్ షూర్ మనం ఒక క్రేజీ స్టఫ్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం 3 July. ఇప్పుడు వరకు రిలీజ్ అయిన 2 టీజర్స్ లో నాట్ ఈవెన్ ఏ టీజర్, జస్ట్ ఏ టీజర్. ఈ రెండింటిలో నేను గమనించిన, నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిన కొన్ని డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ప్రొఫైల్ ఓపెన్ చేసి కంటెంట్ చెక్అవుట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫస్ట్ టీజర్ చూసాక ఏందో ఒక కొత్త కాన్సెప్ట్స్ తో వస్తున్నారు. ఈసారి టీఎఫ్ఐకి ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అనుకున్నా. నేను అంత డీటెయిల్ గా గమనించలేదు కానీ మొన్న జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ చూసాక నాట్ ఈవెన్ ఏ టీజర్ డీప్ గా చూస్తే నాకు కొన్ని డీటెయిల్స్ కనిపించాయి. ఎవ్రీ ఎలిమెంట్ హ్యావ్ ఏ రోల్ అని చెప్పారు కదా. ఇక్కడ ఈ సీన్ లో బ్యాక్ సైడ్ ఈ 2 బొమ్మలు కదులుతూ ఉన్నాయి. దీన్ని బట్టి ఆ ఇంట్లో ఉండే ప్రతి ఎలిమెంట్ కి ఒక రోల్ ఉండేటట్టు ఉంది. ఆ ఇల్లు అనేది మిస్టీరియస్ గా ఉండబోతుంది. గడినింపు అనుమానం వినబోతాం. ఆ భూతమే పట్టుంటాదిరా నాకు. అలానే సెకండ్ టీజర్ లో స్టార్టింగ్ లో వచ్చే ఈ పురుగు గురించి రీసెర్చ్ చేస్తే ఇది ఎక్కువగా చైనాలో కనిపిస్తుందంట. దీని రెక్కలు దాదాపు 21.6 centimeters ఉంటాయంట. నాకు తెలిసి ఈ పురుగుని రావ్ బహదూర్ క్యారెక్టర్ ని రిఫరెన్స్ గా చేయడానికి యూజ్ చేసి ఉంటారు. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ సినిమాస్ ని మనం సపోర్ట్ చేస్తేనే రేపు పొద్దున్న ఎవరైనా న్యూ ఐడియాస్ తో రావడానికి ఇష్టపడతారు. మన టీఎఫ్ఐ చేంజ్ అవుతుంది. లేదంటే లైఫ్ లాంగ్ ఆ రొత ప్రో మ్యాక్స్ మాస్ కమర్షియల్ మూవీస్ చూస్తూ గడిపేయడమే. ఆల్రెడీ మన టీఎఫ్ఐ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేయడం ఆపేసింది ఆల్మోస్ట్. ఈ హర్రర్, థ్రిల్లర్, సైకలాజికల్, మిస్టీరియస్ లాంటి మూవీస్ ఒకప్పుడు ఇయర్లీ డబుల్ నెంబర్స్ లో రిలీజ్ అయ్యేవి. ఇప్పుడు సింగిల్ నెంబర్ లో కూడా రిలీజ్ అవ్వట్లేదు. ఆల్మోస్ట్ 0. ఒకసారి ఆలోచించండి. లాస్ట్ హారర్ మూవీ మన తెలుగులో నుంచి మసుద. దాని తర్వాత వచ్చిన ప్రతి హర్రర్ ఫిలిం రాడ్ ప్రో మ్యాక్స్. మన తెలుగులో ఆల్రెడీ ఈ హర్రర్ మూవీస్ ఆల్మోస్ట్ అంతరించిపోయాయి. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి మంచి మూవీస్ వచ్చినప్పుడు మనం మన ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి సోషల్ మీడియా త్రూ సాధ్యమైనంత ప్రమోట్ చేస్తే చాలు. ఇలాంటి మూవీస్ మనం మళ్ళీ చూడొచ్చు. ఈ మూవీ సక్సెస్ తో రేపు పొద్దున్న ఎవరైనా ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేస్తామని ప్రొడ్యూసర్ ని అప్రోచ్ అయితే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఎక్స్పెరిమెంటల్ చేయకపోవడానికి రీజన్ మనమే. బాగున్న సినిమాలు కూడా మనం బాగున్నాయి అని చెప్పి హిట్ చేస్తూ
బాగున్న సినిమాని ఫ్లాప్ చేస్తున్నాం. రావు బహదూర్ అయితే మ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. కేఆర్ఎఫ్ కంచరపాలెం లాంటి డైరెక్టర్, సత్యదేవ్ లాంటి యాక్టర్, మేజర్ కా లాంటి మూవీస్ ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్షన్ కంపెనీ జిఎంబి, మహేష్ బాబు అండ్ నమ్రత గారి లాంటి చేతుల మీదుగా ప్రెజెంట్ చేస్తున్న మూవీ కాబట్టి మనం కొంచెం పుష్ ఇస్తే చాలు. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.